ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలని మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియజేస్తున్నాను. పిల్లరా ఎలా ఉన్నారు? మన ప్రభువును రక్షకుడని యేసేంతవరకు ఆయన మనల్ని కాపాడి సంరక్షించారు. సో ఈ 10వ మాసంలో ఈ విధంగా దేవుడు అనుదినం ఆయన కృప చేత మనల్ని నింపి బలపరిచి నడిపిస్తూ వస్తున్నారు. అందుకు దేవునికి మనం మానక కృతజ్ఞతాస్తుతి చెల్లింపబద్ధులమై ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. సో ఈ సమయంలో దేవుని యొక్క వాక్య భాగం నుండి ఓ మాటను మనం జ్ఞాపం చేసుకున్నట్లయితే ప్రవక్త యెషయా గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం ఇలా చెప్తుంది, ఏలయనగా యెహోవా యాకోబునందు జాలిపడును అని రాయి. ప్రియులరా, స్టార్టింగ్లోనూ ఆ మాటను మనం చూస్తాం, ఏలయనగా. సో ఏలయనగా యెహోవా యాకోబు యందు జాలిపడును. ఈ 14వ వచనం 14వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే స్టార్టింగ్ అదే మనకు అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అన్నట్లుగా అర్థమవుతుంది. నేను అట్లాగా చదువుతున్నాను. అంటే దీనికి కంటిన్యూస్ 13th చాప్టర్లో మనం చూస్తాం. 13వ అధ్యాయం అంతా ఆయన చెప్పుకుంటూ వస్తాడు బబులోను గురించి. బబులోను ఎలాంటి పరిస్థితిలో ఇజ్రాయిల్కి ఎలాంటి ఈ పరిస్థితిని కలుగు చేస్తూ వచ్చింది, ఆ బబులోను విషయంలో ఆయన చెప్పుకుంటూ వస్తూ 14వ అధ్యాయం ప్రారంభింపు చేసాడు. ఈ విధంగా వారికి ఏ విధమైన దుర్గతి పట్టబోతుందో బబులోనికి, ఆ ప్రజలకి. ఎందుకంటే ఇజ్రాయిల్ ఆ ప్రాంతంలో అప్పటికి చెరగొనిపోబడి ఉన్నారు. సో వాళ్ళు ఆ దేశాల్లో, ఆ యొక్క సామ్రాజ్యంలో, ఆ యొక్క ప్రభుత్వాలలో వారు ఎంతగానో నలపబడి ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు తన యొక్క ప్రేమను, తన కనికరాన్ని, ఆయన తన యొక్క జాలిని ఇజ్రాయిల్ మీద కనపరుస్తూ ఆయన మాట అంటున్నాడు, ఏలనగా యెహోవా యాకోబునందు జాలిపడు. దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యం మనల్ని ఎంతగానో బలపరుస్తుంది. దేవుడు నీ యందు జాలి పడేటువంటి పరిస్థితి, ఈ రోజున దేవుడిని మీద జాలి పడుతున్నానని తన యొక్క వాక్యం ద్వారా నిన్ను ఆయన జ్ఞాపం చేస్తుంది. ఇప్పటి వరకు నువ్వు శత్రువుల ద్వారా, సాతాను ద్వారా, లేకుంటే శత్రు సమూహపు వ్యక్తుల ద్వారా, నీకు వ్యతిరేకంగా లేచిన వ్యక్తుల ద్వారా నువ్వు అనుభవించినటువంటి ఆ బాధ, వేదన, దుఃఖం, ఏ విధంగా నువ్వు నలపబడిపోయావో, ఏ విధంగా నీ జీవితం బాగా ఇబ్బంది, శ్రమ అనే కొలిమిలోకి నువ్వు నలిపివేయబడ్డావో, ఈ స్థితులన్నింటినీ ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అదే సమయంలో ఆయన నీ మీద జాలి పడుతున్నాడు. హల్లెలూయా. సో జాలి పడుతున్నానని వదిలిపెట్టకుండానే దేవుడు ఏమన్నాడంటే, వారిని వారి స్వదేశంలోకి నేను మళ్ళా తీసుకొచ్చి వారిని నిలబెడతాను. అంటే పోగొట్టుకున్న స్వాస్థ్యాన్ని తిరిగి ఆయన మళ్ళీ నీకు అనుగ్రహిస్తున్నాడు. మొదటిగా నీకు ఏర్పడినటువంటి ఆ శ్రమలు, బాధలు ఆయన గుర్తు చేసుకొని నీ మీద జాలి పడుతున్నాడు. రెండవదిగా నీ జీవితంలో ఆయన నీకు ఏమైతే నువ్వు పోగొట్టుకున్నావో దాన్ని తిరిగి నీ స్వాస్థ్యాన్ని నీకు ఆయన అనుభవించేటట్లుగా, ఆ స్వాస్థ్యంలో దేవుడు నిన్ను నిలబెట్టేటట్లుగా చేస్తానని ఆయన అంటున్నాడు. మూడవదిగా అదే వచనంలో మనం గమనించినప్పుడు దేవుడు అంటున్నాడు, అన్యజనులు అనేకులు ఇజ్రాయిల్తో ఆ దినాన్ని వచ్చి కలుసుకుంటారు. వారు కలవటం మాత్రమే కాకుండా ఇజ్రాయిల్తో ఏకమై ఒక యూనిటీ, ఒక ఐక్యత, ఒక సహవాసంలోకి వాళ్ళు వచ్చి వారు నిలబడతారు అని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. సో జనము కానికుండా, దేశంగా లేకుండా చెదరగొట్టబడినటువంటి ఆ పరదేశులుగా విసిరివేయబడినటువంటి తన ప్రజలందరి మీద ఆయన కలిగి ఉన్న జాలి ఏ విధంగా తీసుకొస్తుందో ఆలోచించండి. దేవుడు వారి యొక్క శ్రమను, బాధను చూచాడు. ఆ పరిస్థితిలో వారిని మళ్ళా వారి స్వదేశానికి తీసుకొస్తున్నాడు. అక్కడ తీసుకొని రావటం మాత్రం కాకుండా, వారిని ఒక దేశముగా ఏర్పరచడం మాత్రం కాకుండా, ఆయన అన్యజనులు కూడా వారి యొద్దకు వచ్చి వారితో స్నేహం చేసి, వారితో హత్తుకొని ఉండేటట్లుగా వారి హృదయాలను కూడా దేవుడు ప్రేరేపిస్తున్నాను అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, దేవుని మహా ఉచితమైన కృప చేత 1948వ సంవత్సరంలో ఇజ్రాయిల్ ఒక దేశముగా ఏర్పరచబడింది. మనకు 47లో స్వాతంత్రం వచ్చినట్లుగానే వారికి 48లో స్వాతంత్రం వచ్చింది. ఆ యొక్క చిన్న దేశంగా ఉన్నటువంటి ఇజ్రాయిల్ యొక్క పరిస్థితిని నేటికి కొన్ని లక్షల మంది ప్రతిరోజు ఎంత ఘోరమైనటువంటి యుద్ధాలు జరుగుతున్నా కూడా ఇజ్రాయెల్ దేశాన్ని సందర్శిస్తున్న వాళ్ళు
చాలామంది ఉన్నారు. టూరిజం అనేది ఇజ్రాయెల్ దేశంలో అది పెద్ద ఆదాయ వనరుగా మనం గమనించవచ్చు. చాలామంది విదేశాల నుంచి నిరంతరం ఆ మధ్య కోవిడ్ వచ్చిన సందర్భంలో తప్ప ఇక జనులు ఇజ్రాయెల్ దేశానికి నిరంతరం వెళ్తూనే ఉన్నారు, వస్తూనే ఉన్నారు. హల్లెలూయా. మన దేశం నుండి కూడా నిత్యము రాకపోకలు వెళ్తున్నారు, వస్తున్నారు. ఎంతోమంది ఇజ్రాయిల్తో హత్తుకొని ఉంటున్నటువంటి వాళ్ళు కూడా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. దేవుని మహోచితమైన కృప చేత 2009లో దైవజనులు యేసయ్య గారి ద్వారా కూడా నేను ఆ ఇజ్రాయెల్ దేశంలో అడుగుపెట్టడం జరిగింది. మొట్టమొదటిగా నా యొక్క జీవితాన్ని, నా యొక్క బ్రతుకును దేవుడు ప్రేమించి కనికరించి కరుణించి నా మీద దేవుడు జాలిపడి తన యొక్క మహోచితమైన కృప చేత నన్ను మొట్టమొదటిగా భారతదేశాన్ని దాటి ఇతర దేశంలో అడుగుపెట్టింది ఏదైనా ఉందంటే అదే మొట్టమొదటిగా ఇజ్రాయెల్ భూభాగం మీదే నేను అడుగుపెట్టాను. ఆయన మహోచితమైన కృప చేత. సో ఇజ్రాయెల్ దేశంలో ఆ ప్రజల దగ్గరికి వెళ్ళి ఆ ప్రజలను చూడడానికి, మోకాముఖిగా వారిని చూడడానికి, ఆ దేశాన్ని గురించి ప్రార్థన చేయడానికి, ఆ యొక్క సొలొమోను యొక్క మందిరం ఏడ్పులో గోడ, వీపింగ్ వాల్, ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయడానికి, ఆ యెరూషలేమును చూడడానికి, దేవుని మందిరాన్ని చూడడానికి, అవన్నిటినీ అనుక్షణం ఆ ప్రాంతం ఇప్పటికీ నాకు నా కళ్ళ ముందే ఆ యొక్క ప్రాంతాలు, ఏ ప్రాంతాలకి ఎక్కడెక్కడికి వెళ్ళామో, బెత్లెహేముకి వెళ్ళాం, ఎరికోకి వెళ్ళాం, అలాగే యొప్పేకి వెళ్ళాం. సో ఈ విధంగా కర్మేలు పర్వతానికి వెళ్ళాం, కానాకి వెళ్ళాం. కానాలో పెళ్ళి జరిగిన చోటుకి తీసుకెళ్లారు యేసయ్య గారు. యోర్దాను నదికి వెళ్ళాం. ఇవన్నీ దేవుని కృప చేత జ్ఞాపకం ఉన్నాయి. సో ఆ యొక్క ప్రాంతాన్ని దేవుడే అన్నాడు, ప్రవక్తనే యెషయా ద్వారా ఆ రోజులని చెప్పాడు, ఇజ్రాయిల్ ఒక దేశంగా ఏర్పడుతుంది, వారు అన్ని జనులు కూడా వచ్చి వారితో సహవాసం చేస్తారు. మనం ఏ పాటి వాళ్ళం? మనం అన్యులం. మనం ఈ రోజున మన దేశం కూడా ఇజ్రాయిల్తో ఒక ఫెలోషిప్లో ఉంది, ఒక సహవాసంలో. దేవుడు ఆ విధంగా జాలి పడటం ప్రారంభిస్తే నిన్ను ఆయన నిలబెడతాడు. నేను ఎరగని వారు వచ్చి కూడా నీతో సహకారంగా నీకు సహాయం చేసేటట్లుగా, నీతో కలిసి ఉండేటట్లుగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. కనుక నీవు దేవుని సన్నిధిలో కోరుకోవాల్సింది ఒకటే ఒక చిన్న మాట, దేవా నా మీద జాలి పడండి. నేను ఏ స్థితిలో నలిగిపోయినాను, ఏ బాధలు, ఏ దుఃఖం, ఏ వేదన నన్ను పీడించిందో నీకు మరుగు కాకుండా సమస్తం తేటగానే కనబడుతుందయ్యా, నా మీద జాలిపడయ్యా అని నువ్వు ఆయన్ని కోరుకోగలిగితే, ఆయనకి ప్రార్థన చేయగలిగితే నిశ్చయముగా ఆయన జాలి పడటం మాత్రమే కాదు, నిన్ను నిలబెడతాడు. నీకంటూ ఒక దేశాన్ని, నీకంటూ ఒక స్థానాన్ని, నీకంటూ ఒక స్థితిని ఆయన ఏర్పరుస్తాడు. అంత మాత్రం కాకుండా నిన్ను ఎరగని వారు కూడా వచ్చి నీతో సహవాసంగా ఉండేటట్లుగా ఆయన కృప చూపిస్తాడు. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల తండ్రి, ఈ యొక్క ఉదయకాలం ముందు మీ నిండైన సన్నిధి, మీ యొక్క సంపూర్ణమైనటువంటి ప్రేమతో, వాక్యముతో నైనా మీ ఆత్మ ద్వారా మాతో మీరు మాట్లాడి, అయినా ఎంతో బాధతో, వేదనతో ఉన్న మాతో మీరు ముచ్చటించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం. నిజమే ప్రభువా, మీరు జాలి పడితే తండ్రి, మా మీద మీరు జాలి పడితే మా నలిగిన స్థితి, మేము ఎదుర్కొన్న ఆ శ్రమ, ఆ బాధ, భారం, వేదన, దుఃఖం మీరు జ్ఞాపకం చేసుకునే దేవుడు అయి ఉన్నారు. అందుకు స్తోత్రం. అయ్యా, మమ్మల్ని ఆ విధంగా జ్ఞాపకం చేసుకోవడం మాత్రమే కాకుండా మాకంటూ ఒక దేశాన్ని, మాకంటూ ఒక స్థానాన్ని, మాకంటూ ఒక స్థితిని మీరు ఏర్పరచు దేవుడు అయి ఉన్నారని, అంత మాత్రం కాకుండా నాయన మమ్మల్ని ఎరుగని వారు కూడా వచ్చి మాతో ఒక సహవాసంలో, ఐక్యతలో ఉంటారని మీ లేఖనాల ద్వారా మా బలపరిచారు, ధైర్యపరిచారు. అందుకు స్తోత్రం. ఈ మాటలు విన్నాం. మేము మీ అందే నిరీక్షణ నిలబెట్టి ఉన్నాం. మీ కొరకు ఎదురు చూస్తున్నాం. మీరు ఎప్పుడు వస్తారో, మమ్మల్ని ఎప్పుడు కరుణిస్తారు, మా మీద ఎప్పుడు జాలి చూపించి మమ్మల్ని ఈ విధంగా లేవనెత్తుతారని మేము కనిపెడుతున్నాం. నా మటుకు నేను అయ్యా, నా పరిచర్లో కూడా, నా కుటుంబంలో కూడా నేను ఎదురు చూస్తున్నాను. అయ్యా, నా మీద జాలిపడండి, నా పరిచర్య మీద మీరు జాలిపడండి, కరుణించండి నాయన. కృప చూపించి దేవుడిగా మీరు ఉన్నందుకు స్తోత్రం. నాకు అప్పగించబడిన
ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని జ్ఞాపం చేసుకో. దూర ప్రాంతాల్లో ఉండి కూడా మీ వాక్యాలు వింటున్నటువంటి అయ్యా ఈ నీ బిడ్డలందరి మీద కూడా మీ రక్తాన్ని ప్రోక్షించి వారి మీద మీరు జాలిపడి వారి కుటుంబాలను మీరు కట్టండి, కాపాడండి, సమాధానం నెమ్మది దయచేయండి. దేవుడిగా ఉండి మమ్మల్ని అందరి మీరు ఈ ఉదయకాలం మా నాయన వేదనతో భారంతో ఉన్నటువంటి మా హృదయాల్ని మీరు తేలికపరిచారు, సమాధానపరిచారు. అందుకు స్తోత్రాలు. కృపయు కాపుదల సమాధానం మెండుగా అనుగ్రహిస్తూ ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకు ప్రభు రాకడ పర్యంతం కృపతోడే ఉండి ధైర్యపరిచి దీవెనతో ఆయన జాలితో ప్రతి కుటుంబాన్ని ఆయన నింపి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రభువైన అందరికీ వందనాలు. ప్రార్థన చేయండి మా కోసం. దేవుని యొక్క సన్నిధిలో మేము మీకోసం ప్రార్థన చేస్తున్నాం. దేవుని జాలి మనందరి మీద నిలుచున్నట్లుగా మీరు ప్రార్థన చేయండి. వృద్ధాప్యున్న మా తల్లిగారి కొరకు ప్రార్థన చేయండి. అలాగే పాస్టర్ గారి కోసం ప్రార్థన చేయండి. ఈ పరిచర్య గురించి కూడా మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపం చేసుకుని ప్రార్థన చేయమని కోరుకుంటున్నాను. నేను మీకోసం ప్రార్థన చేస్తున్నాను. ప్రభు మనకు తోడుగా ఉన్నాను. హల్లెలూయా. ప్రభువు అందరికీ